ఇలా 15 ఆగస్టు కాబట్టి బోలో భారత్ మాతా కీ జై, బోలో భారత్ మాతా కీ జై. ఆగస్టు అంటే చాలా గొప్ప విషయం. మనం మరొక ఎప్పుడైనా సినిమా ఎప్పుడైనా చూడొచ్చు. సినిమా అన్న సినిమా మాత్రం పిచ్చి పడేసిన బ్లాక్ బస్టర్ మూవీ. రామన్న కెరియర్ లో మళ్ళా డబుల్ స్మార్ట్ శంకర్ ఎంత ఇట్టు కొట్టిండో, సారీ స్మార్ట్ శంకర్ సినిమా ఎంత ఇట్టు కొట్టిండో, డబుల్ స్మార్ట్ శంకర్ సినిమా ఇట్టు కొట్టి చూపించిన. ఎందుకంటే మెయిన్ చెప్పాలి చెప్పాలి అసలు ఆ డిజైన్ చేయడం కానీ అసలు ఆ సినిమాకి పాయింట్ చేయడం కానీ చాలా బాగా చూసిండు. ప్రతి సీన్ చూసినా ఇక్కడ బోర్ కొట్టది, ప్రతి సీన్ ఎంజాయ్ చేస్తావు. ఇక్కడ ఈ సినిమా చూస్తున్నా మళ్ళీ స్మార్ట్ శంకర్ ఇంకా డబుల్ స్మార్ట్ ఎనర్జీ ఇచ్చిన సినిమా. ప్రతి సీన్ చూసినా, ప్రతి ఎనర్జీ చూసినా, రామ్ గారి యాక్టింగ్ కానీ, ఫైట్స్ కానీ, డైలాగ్స్ కానీ, తెలంగాణ లాంగ్వేజ్ మాత్రం మెయిన్ చెప్పండి. సినిమాలో దమ్ మొత్తం అంటే లాంగ్వేజ్ తోటి రామన్న క్యారెక్టర్ దుమ్ము దులిపేసి ఏం చెప్పండి. రామ్ ఆ క్యారెక్టర్ తగ్గట్టు చాలా బాగుంది. సాంగ్స్ ఏదైనా మస్తు ఎనర్జీ తోటి మస్తు చేసిన. అందుకే ఎనర్జీ రాము అనే పేరు వచ్చింది. అనేది అలీగారి కామెడీ, అలీగారి కామెడీ మాత్రం అదొక కొత్త చూపించిన. అలీగారి ఎప్పుడు చూడలేము, కొత్త చూపించాడు. ప్రతి సినిమాలో కూడా ఒక డిఫరెంట్ క్యారెక్టర్ ఇస్తారు. కానీ ఈ సినిమాలో పూరిస్తే కదా అలీగారికి కొత్తగా కనిపించింది. మేము చెప్పండి అలీగారికి ఈ సినిమాకి మంచిగా పేరు వస్తుంది. చాలా బాగా చేసింది. ఇక్కడికి బాగా సెట్ అయింది. అంటే ఆయన ఆల్రెడీ చాలా మూవీస్ లో చేసిన ఎక్స్పీరియన్స్ అయ్యారు. ఈ సినిమా కూడా కొత్తగా చేసిండు, ఖతర్నాక్ చేసిండు. రామ్ కి అనేది మంచి సెట్ అయింది. ఫైట్స్ కానీ తాను కానీ చాలా సెట్ అయింది. హీరోయిన్ కూడా చాలా బాగా చేసింది, సూపర్ చేసింది. ఈ వచ్చిన 15 ఆగస్టు వచ్చి మంచి సినిమా బ్లాక్ బస్టర్ చాలా మంచి డైలాగ్ చెప్పాలి. నువ్వు చదువుకోలే బాధపడకు బిడ్డ, అమ్మ సింహం కూడా అడిగిన కూడా చదివిన సింహం లేక బతుకుల బిడ్డ, సింహం లేక బతకాల బిడ్డ అని చెప్పదు. అది డైలాగ్ హైలైట్ సూపర్.